ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి ఈరోజు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ద ఎత్తున కాన్వాయ్తో తరలి వెళ్లి బీఆర్కే భవన్లో జరిగినటువంటి విచారణకు హాజరయ్యారు. సుమారు గంట పాటు కొనసాగినటువంటి ఈ విచారణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక ఆయన వెంట ఈరోజు వెళ్లిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సుమారు 100 వాహనాలు ఆయనను వెన్నంటి ఉండి అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళినటువంటి కార్యకర్తల నేతృత్వంలో ఆయన బీఆర్కే భవనానికి తరలి వెళ్ళి అక్కడ విచారణకు హాజరయ్యారు. విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక విషయాల మీద ఆయన కూలంకషంగా వాళ్లకు సమాచారం అందించడం జరిగింది. అనంతరం ఆయన పల్లారేశ్వరరెడ్డిని పరామర్శించిన తర్వాత తిరిగి ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. ఇక కేసీఆర్ విచారణకు వెళ్తున్న క్రమంలో అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్కే భవనానికి వద్దకు తరలి వెళ్లారు. ముఖ్యంగా ఇటు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి అటు మానకొండ నియోజకవర్గంలోని మానకొండూరు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. అటు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి తరలి వెళ్ళడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాదు, నారాయణఖేడు, ఆందోళన నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్కు సంబంధించిన మాణిక్రావు, సంగారెడ్డికి సంబంధించిన చింతా ప్రభాకర్, అట్లాగే నర్సాపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ముఖ్యంగా కేసీఆర్కు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలపై ధ్వజమెత్తుతూ వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తరలి వెళ్ళడం జరిగింది. తాము ఎల్లవేళలా కేసీఆర్కు అండగా ఉంటామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు ఎప్పుడు కూడా విజయవంతం కావని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజల రూపురేఖల్ని మార్చిందని, దాదాపు 42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పి, ఇవి ఎప్పటికి కూడా చెల్లవని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ఇటు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలం కార్టియాలలో ఒక అశోక్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యంగా అతనికి ఇందిరమ్మ ఇళ్ల మొదట లిస్టులో పేరు వచ్చిన తర్వాత గ్రామానికి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా తన పేరుని లిస్టులోంచి తొలగించిన నేపథ్యంలో ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ ఇంట్లో విషం తాగిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో అశోక్ చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక మెదక్ మండలం మంబోజిపల్లిలో జరుగుతున్నటువంటి బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ప్రజలంతా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించడానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని, ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే దిశగా తల్లిదండ్రులంతా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ చెప్పడం జరిగింది. అటు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నది. 124వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతున్నాయి. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని, డంప్ యార్డు ఏర్పాటును రద్దు చేయాలని చెప్పి నల్లవెల్లి, ప్యారానగర్తో పాటు గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ప్రజలు తేల్చి చెప్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది.